విశ్వాసంలో మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది మనకు అబ్రహామే కనబడతాడు. అందుకనే అబ్రహామును విశ్వాసులకు తండ్రి అని పిలిచారు. ఎందుకు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారాడు? విశ్వాసము అని అంటే మనకు వెంటనే అబ్రహాము ఎందుకు గుర్తు రావాల్సిన పరిస్థితి వచ్చిందో కేవలం మనకి ఈ యొక్క అధ్యాయంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎలా అంత స్పష్టంగా కనబడుతుందో ఈ యొక్క అధ్యాయాన్ని మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దేవుడు అబ్రహామును ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచాడు. నీ దేశము నుండి, నీ తండ్రి యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ పరిస్థితుల నుండి, నీ కట్టుబాటుల నుండి వాటికి వేరే నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళు. అలా నువ్వు వెళ్ళినట్లయితే అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరముగా మారుస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది అబ్రహాము ఆ పరిస్థితుల్లో సర్వశక్తి అయిన దేవుడు అంటే ఎవరో తెలియదు అబ్రహాము. విశ్వాస జీవితంలో లేడు అబ్రహాం. అన్య సాంప్రదాయానికి చెందినవాడు అబ్రహాం. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే మనకి యెహోషువ గ్రంథంలో కనబడుతుంది, అబ్రహాము యొక్క తండ్రుల సంతానం వారంతా కూడా విగ్రహాలను చేసుకొని తయారు చేసి ఆ విగ్రహాలను అమ్ముకునేవారు. అది వారి యొక్క జీవనోపాధి. అలాంటి కుటుంబానికి చెందినవాడు అబ్రహాం. అలాంటి సంతతికి చెందినవాడు అబ్రహాం. కానీ దేవుడు అబ్రహాం పట్ల గొప్ప ఉద్దేశాలు, గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. దేవుడు నువ్వు ఏర్పాటు చేసుకోవాలంటే దేవుడు నీ కుటుంబాన్ని చూడడు, నీ బంధువర్గాన్ని చూడడు, నీ కులమో, నీ మతమో, నీ ప్రాంతాన్నో దేవుడు చూడడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని దేవుడిని ఆశీర్వదించడానికి కేవలం ఒకటే ఒకటి చూస్తాడు. ఏంటో తెలుసా? నేను చెప్తే నా మాటకు ఇతడు లోబడతాడా, ఈమె లోబడుతుందా అని ఆలోచిస్తాడు. అలా దేవుని మాటకి ఎవరైతే లోబడతారో దేవుడు వారిని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. అది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే సర్వశక్తుడైన దేవుడు ఒక మాట పిలుపు ఇవ్వగానే అబ్రహాం ఆ పిలుపుకు లోబడి ఒక్కసారి దేవుడు మాట్లాడాడు అబ్రహాంతో. వెంటనే అబ్రహాము తన తండ్రి యొద్ద నుండి, తన బంధువుల యొద్ద నుండి, తన కట్టుబాటు నుండి, తన పరిస్థితుల నుండి అబ్రహాము వేరే దేవుడు ఏ దేశానికి వెళ్ళమన్నాడో ఆ దేశానికి అబ్రహాము విశ్వాసంతో వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజులలో దేవుని కోసం చిన్న వాటిని విడిచిపెట్టలేకపోతున్నామండి. చిన్న వాటిని మనం విడిచిపెట్టలేకపోతున్నామండి. దేవుని కోసం వారిని వదులుకోలేకపోతున్నామండి. దేవుని కోసం పొలాన్ని వదులుకోలేకపోతున్నారు. దేవుని కోసం కట్టుబాట్లు వదులుకోలేకపోతున్నారు. దేవుని కోసం ఇష్టమైన వాటిని వదులుకోలేకపోతున్నారు. దేవుని కంటే వాటినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మీరు ప్రార్థనకు బయలుదేరారు అనుకోండి, అదే సమయంలో మీకు ఇష్టమైన బంధువులు ఎప్పుడో నుంచి ఊరు నుంచి వచ్చారనుకోండి, మీరు ఏం చేస్తారో తెలుసా? ఖచ్చితంగా ప్రార్థన మానేస్తారు. ఎందుకు మానేస్తారు? వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళు చక్కబెట్టుకోవాలి కదా, ఫోన్లో ఈ వారం వెళ్ళకపోయినా పర్లేదు, ఈ నెల వెళ్ళకపోయినా పర్లేదు అని ప్రార్థన మానేసి వారిని చక్కబెట్టుకునేవారుగా ఉంటారు. నిజమైన విశ్వాసులు ఏం చేస్తారో తెలుసా? ఈరోజు మేము ప్రార్థనకి వెళ్తున్నాం, మీరు ఎలాగో వచ్చారు కదా, రండి అందరం కలిసి ప్రార్థనకి వెళ్దామని తీసుకొస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి విశ్వాసులుగా మీరు ఉందురుగాక. దేవునికి స్తోత్రం. ఇంకొంతమంది మనుషులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇంకొంతమంది ఏదైనా అప్పుడే ఆ రోజే బయట ఏదైనా ఫంక్షన్ వచ్చిందనుకోండి, బయట ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా పని వచ్చిందనుకోండి, ఈ ప్రార్థన ఎగ్గొట్టేసి వాటిని జోలికి వెళ్ళిపోతారు. ఇంకా కొంతమంది భోజన ప్రియులు ఉంటారు. ఇదే వారంలో చక్కగా ఎక్కడైనా భోజనాలు ఏర్పాటు జరుగుతుంది అనుకోండి, అక్కడ చూసేసుకుంటారు, ఇక్కడ మానేస్తారు. మందిరంలో ఏముంటుందిలే, సాధారణమైన భోజనం కదా, అక్కడైతే ఆల్ మిక్స్డ్. దేవునికి స్తోత్రం. భోజనాలు ఇంపార్టెన్స్ ఇచ్చేవారుగా ఉంటారు. అంటే మన జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈ యొక్క విశ్వాస జీవితంలో చిన్న వాటిని మనం వదులుకోలేకపోతున్నాం. చిన్న వాటిని మనం దూరం చేసుకోలేకపోతున్నాం. చిన్న వాటిని బట్టి దేవుణ్ణే దూరం చేసుకుంటున్న వారి లోకంలో క్రైస్తవ జీవితంలో చాలా మంది ఉన్నారు. కానీ అబ్రహాముని గురించి మనం ఆలోచన చేస్తే దేవుడు పిలిచాడు,
వెంటనే దేవుడు ఏదైతే దూరం చేసుకోమన్నాడో దాన్ని దూరం చేసుకోవడానికి ఏ మాత్రము కూడా వెనకంజు వేయక దేవుని మాటకు లోబడి తన తండ్రి ఇంటి నుండి, తన కట్టుబాట్ల నుండి, తన పరిస్థితుల నుండి వేరే దేవుడు చూపించేటటువంటి దేశంలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము యొక్క లోబడే తత్వాన్ని దేవుడు చూసి సంతోషించి దేవుడు ఇచ్చిన మాట ప్రకారంగా దేవుడు అబ్రహామును బహుగా 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 ఆశీర్వదించాడు. అబ్రహాము పశువులను బట్టి ఆశీర్వాదకరంగా మారాడు. అబ్రహాము ఆర్థికంగా ఆశీర్వాదకరంగా మారాడు. అబ్రహాము దగ్గర ఎంతో మంది పని చేసేటటువంటి పనివారు కలిగి ఉన్నారు. ఈ విధంగా అబ్రహామును దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించి అబ్రహామును అనేక మందికి ఆశీర్వాదకరముగా మార్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని మాట మనం వింటే చాలండి. దేవుని మాట మనము లోబడితే చాలండి. దేవుడు మనలను ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి మనం తీసుకెళ్ళగలిగిన దేవుడు మన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆ విధంగా అబ్రహాము దేవుడు అందించిన తర్వాత అబ్రహాము జీవితంలో ఒక లోటు, ఒక విధమైన నిరాశ, నిస్పృహ. ప్రభువా అన్ని ఇచ్చావు నాయన, నీ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తానని చెప్పావు నాయన, అదొక్కటే మిగిలిపోయింది ప్రభు. ఇలా ఆలోచిస్తున్న ప్రతిసారి దేవుడు అబ్రహామును, అబ్రామా రా, ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టు, లెక్క పెట్టలేని నాయన, అంతగా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. మరొక సందర్భంలో అబ్రహామారా, ఇసుక రేణువులను లెక్క పెట్టు, లెక్క పెట్టలేని నాయన, అంతగా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. అబ్రహాము నిరాశ నిస్పృహల్లో ఉన్న ప్రతిసారి దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై తన వాగ్దానాన్ని మరలా మరలా గుర్తు చేస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానమును ఆలస్యం అవుతుందని ఎవరైనా బాధపడుతున్నారా, చింతిస్తున్నారా? ఇంకెప్పుడు నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుతుంది, ఇంకెప్పుడు నా జీవితంలో ఈ యొక్క మాట నెరవేరుతుంది, ఇంకెప్పుడు నా జీవితంలో దేవుడు అన్న మాట నెరవేరుతుందని ఒకవేళ నిరాశ నిస్పృహతో కొంతమంది దేవునికి దూరం అయిపోతున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారు ఈ మాటలు వింటున్నట్లయితే దేవుడు తన వాగ్దానాన్ని నీకు మరలా మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా అమ్మా, ఎందుకో తెలుసాయా? ఆ వాగ్దానాన్ని నెరవేర్చేవాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన వాగ్దానం ఇచ్చాడు అంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. నెరవేర్చుటకు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన ఎప్పుడు నెరవేరుస్తాడంటే ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరినప్పుడు ఆ సమయము చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, నీ జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని విధముగా ఉండాలని ఆ సమయం కోసం దేవుడు వెయిట్ చేస్తున్నాడు. కనుక నిన్ను కూడా ఓపికతో కనిపెట్టుకోమని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా నిరాశ పడుతున్న ప్రతిసారి దేవుడు అబ్రహామును తన వాక్యము ద్వారా, తన మాట ద్వారా బలపరిచేవాడు. మన నిరాశ నిస్పృహ ఉన్న ప్రతిసారి మనం ప్రార్థన చేస్తూనే మరొక వైపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. అలా దేవుని వాక్యము మనం ధ్యానించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? ఆ దేవుని మాటలో ఏదో ఒక మాట మనకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది, కొండంత బలాన్ని ఇస్తుంది, గొప్ప నిరీక్షణని ఇస్తుంది, గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని క్రమంగా మనం ధ్యానించే వారిగా ఉండాలి. ఎట్టకేలకు దేవుడు అబ్రహాముకు తన వాగ్దానాన్ని నెరవేర్చే సమయం వచ్చింది. ఒకనొక సమయంలో 3 మనుషులు వచ్చినప్పుడు అబ్రహాము వెంటనే బయలుదేరి వారిని లోపల తీసుకొని ఆతిథ్యం ఇచ్చి చక్కటి భోజనాలు ఏర్పాటు చేసిన తర్వాత ఆ భోజనం చేసి అబ్రహాము, మీదిటికి సంవత్సరము గల్లా నీ ఒడిలో శ్రేష్టమైన కుమారుడు ఉంటాడు అని వాగ్దానం ఇచ్చేసి, నిజంగా సంవత్సరం తిరగకుండానే దేవుడు అబ్రహాముకు అద్భుతమైన శ్రేష్టమైన స్వాస్థ్యపు కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు ఇస్సాకు. ఇప్పుడు ఇస్సాకు ఇచ్చిన తర్వాత అబ్రహాము సంతోషం ఏమైందో తెలుసండి? పరిపూర్ణమైంది. అబ్రహాము యొక్క నిరీక్షణ ఫలభరితమైంది. అబ్రహాము ఎదురు చూసిన ఎదురు చూపులకు జవాబు వచ్చి తీరింది. మన జీవితంలో కూడా మనం ఎదురు చూసిన ఎదురు చూపులకు జవాబు ఒక రోజు వచ్చి తీరుతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఇంకా ఇస్సాకునిచ్చిన తర్వాత అబ్రహాము ఇస్సాకు మీద చాలా ప్రేమను పెట్టుకున్నాడు. ఇస్సాకును చాలా బాగా చూసుకున్నాడు. ఇస్సాకును ఏ లోటు లేకుండా పెంచుకున్నాడు. ఒకవైపు అబ్రహాముకు
దేవుడి పట్ల భక్తి, భయము, బాధ్యత ఇవన్నీ ఉన్నప్పటికీ మరొక వైపు కూడా ఇస్సాకును బహుగా ప్రేమిస్తున్నాడు. ఇంకా దేవుడు ఒక ఆలోచనకు వచ్చాడు. ఏంటంటే, ఇప్పటి వరకు నేను అబ్రహాంకు వాగ్దానాలు ఇచ్చాను, ఆ వాగ్దానాలను నెరవేర్చాను. అబ్రహాము నన్ను ప్రేమిస్తున్నాడు, నేను అబ్రహామును ప్రేమిస్తున్నాను. ఇప్పుడు అబ్రహాముకు కుమారుని ఇచ్చాను. అసలు అబ్రహాము నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడా, నేనిచ్చిన కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడా, ఒక్కసారి పరిశోధిద్దాము అని దేవుడు ఆలోచనలోకి వచ్చాడు. అందుకని వాక్యం మనకి స్పష్టంగా రాయబడింది ఏంటంటే, దేవుడు అబ్రహామును పరిశోధించెను అని రాయబడింది. దయచేసి గమనించండి, సైతాను మనలను శోధిస్తాడు. సైతాన్ ఏం చేస్తాడమ్మా? ఇట్స్ ఎ టెంప్టేషన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. కానీ దేవుడు మనలను పరిశోధిస్తాడు. గాడ్ విల్ టెస్ట్, సైతాన్ విల్ టెంప్ట్ అని ఉంటుంది ఇంగ్లీష్. దేవుడేమో మనలను పరిశోధిస్తాడు, సైతానేమో మనలను శోధిస్తాడు. శోధన ఏం చేస్తుందో తెలుసా? పాపమునకు దారి తీస్తుంది. పరిశోధన ఏం చేస్తుందో తెలుసా? విశ్వాసాన్ని బలపరుస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సైతాన్ ఎప్పుడు శోధిస్తాడో, ఆ శోధించి మనల్ని పాపంలో పడేస్తాడు. మన దేవుడు మనల్ని పరిశోధించి మనల్ని విశ్వాసంలో మరింత స్థాయికి తీసుకెళ్తాడు. అది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు దేవుడు అబ్రహామును శోధించడానికి ఇష్టపడలేదు, కానీ అబ్రహామును పరిశోధించడానికి ఇష్టపడ్డాడు. అందుకనే దేవుడు ఒక అద్భుతమైన మాట అబ్రహాంతో చెప్తూ ఏమన్నాడు తెలుసండి? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును. ఈ మాట దేవుడు స్పష్టంగా మెన్షన్ చేశాడు. ఎందుకనంటే, అబ్రహాము, నాకన్నా నువ్వు ఇస్సాకుని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని చెప్పలా. ఎందుకంటే దేవుడికి బాగా తెలుసు అబ్రహాం నన్ను ప్రేమిస్తున్నాడు. కానీ దేవుడు ఏమని ఆలోచిస్తున్నాడంటే, నాకన్నా ఒకవేళ అబ్రహాము ఇస్సాకును ఒకవేళ ప్రేమిస్తున్నాడేమో అనే ఆలోచన అబ్రహాం కలిగి ఉన్నాడేమో, ఒక్కసారి పరిశోధిద్దాం అని దేవుడు ఏమన్నాడంటే, నేను నీకు ఇస్సాకుని ఇచ్చాను కదా, నీవు ప్రేమించుతున్న ఇస్సాకును అని మెన్షన్ చేశాడు. ఏం చేయాలి ప్రభువా? నేను చూపించేటటువంటి పర్వతంలో ఒక పర్వతం వెళ్ళి నా కొరకు నీ కుమారుడు, అనగా నీవు ప్రేమిస్తున్న నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించాలి. ఒక్కసారి ఈ మాట అబ్రహాము గుండెల్లో గుణపము గుచ్చుకున్నట్టయినా. అంతవరకు అబ్రహాము జీవితం సూపర్. అంతవరకు అబ్రహాము జీవితం ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్న విధానం, అబ్రహాము దేవుడితో మాట్లాడుతున్న విధానం, అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడడం, ఒకవైపు ఈ విశ్వాస జీవితం అంతా కూడా అబ్రహాముకు బాగానే ఉంది. ఇప్పుడు అబ్రహాము విశ్వాస జీవితం మరింత స్థాయిలోనికి వెళ్ళాలనంటే ఈ పరిశోధన గుండా అబ్రహాము వెళ్ళాల్సిందే. చూడండి, దేవుని నుండి ఆశీర్వాదాలు, దేవుని నుండి దీవెనలు, దేవుని నుండి సమృద్ధులు, దేవుని నుండి సమస్తం మనం పొందుకున్నప్పుడు మనం చాలా సంతోషంగా ఉంటాం, చాలా ఆనందంగా ఉంటాం, కృతజ్ఞత జీవితం కలిగి ఉంటాం, కృతజ్ఞత అర్పణలు అర్పిస్తాం, కానుకలు సమర్పిస్తాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని పరిశోధించేటటువంటి సమయంలో మనం ఆ పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు కూడా అటువంటి విశ్వాసమే మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ అబ్రహాము గుండెల్లో బల్లెం గుచ్చుకున్నట్టే ఏం చేయాలి? ఈ మాట, ఈ గుండె బరువు ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పుకుంటే నా బాధ సగమవుతుంది? ఇలా దేవుడు నన్ను పరిశోధించాడు. ఒక్కడే కుమారుణ్ణి దేవుడు దహన బలిగా కోరాడు. ఈ విషయాన్ని అబ్రహాము మరెవ్వరికి కూడా చెప్పడానికి సాహసించలేదు. ఎందుకనంటే, నేనే తట్టుకోవడానికి కష్టంగా ఉంది, ఇంకెవరు ఈ మాటను తట్టుకోగలరు? ఒకవేళ శారాకు చెప్తే వెంటనే కుప్పకూలిపోతుంది. పనులకు చెప్తే ఏంటంటే, మీ దేవుడు ఇంతగా విశ్వసించిన దేవుడు ఈ విధంగా పరిశోధిస్తాడని వారి విశ్వాసం నీరు గారిపోతుంది. ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్తే నా గుండెల్లో ఉన్న ఈ బరువైన బాధను వారు అర్థం చేసుకోగలరని ఆలోచిస్తే అబ్రహాముకు ఎవ్వరూ కనబడలేదు. అబ్రహాం నిర్ణయించుకున్నాడు, ఏ దేవుడైతే నన్ను పరిశోధిస్తున్నాడు ఆ దేవుడే నాకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటువంటి విశ్వాస ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి, బలమైన పునాదులు కట్టు.
రోజుల్లో చిన్న కష్టం వస్తే దేవుని మీద అలుగుతున్నారండి. జవాబు ఆలస్యం అయితే దేవునికి దూరం అయిపోతున్నారని. చిన్న ఆర్థిక సమస్య వస్తే, ఆర్థిక ఇబ్బందులు వస్తే దేవుడు ఏం చేశాడు అని చెప్పేసి దేవునికి దూరం అయిపోతున్నారు, మందిరానికి దూరం అయిపోతున్నారు, ఆధ్యాత్మిక జీవితానికి దూరం అయిపోతున్నారు, వ్యక్తిత్వ జీవితానికి దూరం అయిపోతున్నారు, ప్రార్థన జీవితానికి దూరం అయిపోతున్నారు, వాక్య ధ్యాన జీవితానికి కూడా దూరం అయిపోతున్న రోజుల్లో ఉన్న మనము ఈ యొక్క విశ్వాస జీవితంలో ఉన్నాం. కానీ ఎప్పుడు కూడా దేవుని మీద మనం ఎప్పుడు కూడా అలగకూడదు. దేవుని మీద ఎప్పుడు కూడా మనం చిన్న చూపు చూడకూడదు. దేవునికి ఎప్పుడు కూడా మనం దూరం అవ్వకూడదు. కొన్ని పరిస్థితులు మనలను చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మన విశ్వాసం ఏమాత్రం కూడా చెక్కు చెదరకూడదు. ఇంకా గొప్ప విశ్వాసం దేవుడి పట్ల మనం కలిగి ఉండాలి. నిజ జీవితంలో జరిగిన 2 సంఘటనలు మీకు చెప్పి నేను వాక్యం త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. ఇటీవల కాలంలో 2 ప్రాముఖ్యమైన సంఘటనలు జరిగినాయి. ఆ 2 సంఘటనలు దైవజనుల కుటుంబంలో నుండి జరిగినాయి. ఆ 2 సంఘటనలు యావత్ తెలుగు క్రైస్తవ జీవితానికి, విశ్వాసాన్ని మరింత బలపరిచాయి. ఆ 2 సంఘటనలు, ఒక సంఘటన కాకినాడ అనే ప్రాంతంలో పాస్టర్ రఘుయేలు గారు అనేటటువంటి ఒక ఆయన సేవ చేస్తున్నారు. పాస్టర్ రఘుయేలు గారు అని ఒక ఆయన సేవ చేస్తున్నారు. ఆయనకి 2 కుమారులు. ఒకరు డిగ్రీ చదువుతున్నారు, మరొకరు ఇంటర్ చదువుతున్నారు అనుకుంటా. ఒకరి పేరు అభిషేక్ పాల్, మరొకరు పేరు క్రాంతి. 2 కుమారులు. ఒకరేమో ఆరాధన చేస్తారు, మరొకరేమో ప్యాడ్ వాయిస్తూ ఉంటారు. ఆరాధికులు, 2 ఆరాధికులు. మంచి బిడ్డలను, బంగారు బిడ్డలను కలిగి ఉన్న ఆ దైవజనుడి యొక్క జీవితంలో ఇటీవల కాలంలో ఒక విషాదాన్ని చోటు చేస్తుంది. ఏంటి అనంటే, ఆ ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీయో ఏదో అని చెప్పేసి ఈ 2 కుమారులు ఆ బర్త్డే పార్టీకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బర్త్డే పార్టీ అయిపోయింది. మరి ఏం జరిగిందో ఏమో కానీ వారు అందరూ కలిసి సరదాగా గోదావరిలో స్నానం చేయడానికి వెళ్ళారు. అలా గోదావరిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ గోదావరిలో స్నానం చేస్తూ 8 మంది ఆ గోదావరిలో కొట్టుకుపోయారు. అలా 8 మంది కొట్టుకుపోయిన తర్వాత పాస్టర్ గారు చాలాసేపు అయింది, 2 కుమారులు రావట్లేదు ఏంటని ఫోన్ చేస్తూ ఉంటే ఆ పాస్టర్ గారు ఆ కుమారుడు యొక్క ఫోన్ లిఫ్ట్ అవ్వట్లేదు. 3వసారి చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేశారంట. ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన వారు ఎవరు అంటే ఆ ఊరి సర్పంచ్ గారు. అయ్యా, ఒక్కసారి మీ కుటుంబం అంతా ఇక్కడ రండి, వచ్చిన తర్వాత చెప్తాను. సరే, కుటుంబం అంతా, పాస్టర్ గారి కుటుంబం అంతా వెళ్ళారు. మీ 2 కుమారులు చనిపోయారు. ఎలా చనిపోయారంటే, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నదిలో గోదావరిలో స్నానం చేస్తూ ఉంటే ఒకరు కొట్టుకెళ్ళిపోతా ఉన్నప్పుడు ఈ అన్నయ్య అంట, అయ్యో మన ఫ్రెండ్ కొట్టుకెళ్ళిపోతున్నాడు, వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేశాడంట. అయ్యో అన్నయ్య వెళ్ళిపోతున్నాడని తమ్ముడు కూడా నా అన్నయ్యని నేను రక్షించుకుందామని ఈ గోదావరిలోకి వెళ్తే అందరూ కూడా ఆ గోదావరి ఉధృతికి అందరూ కూడా చనిపోయారు. 2 కుమారులు ఎలా చనిపోయారంటే, ఇతరులను రక్షిద్దామని చెప్పేసి వారి ప్రాణాన్ని పణంగా పెట్టేసి. ఇంత భయంకరమైన విషాదము గాథ ఇటీవల కాలంలో కాకినాడ అనే ప్రాంతంలో ఆ పాస్టర్ రఘుయేలు గారి జీవితంలో జరిగింది. ఇప్పుడు వారు ఏం జవాబు చెప్తారు యావత్ క్రైస్తవ సమాజానికి, లోకానికి అని అందరూ టీవీ ఛానల్ వారందరూ కూడా అడిగే ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పిన అద్భుతమైన సమాధానం ఏంటో తెలుసా? దేవుడు నా 2 కుమారుల్ని ఈ లోకంలో ఆరాధికులుగా దేవుడు ఏర్పాటు చేసుకుని చక్కగా నాతో పాటు పరిచర్యలు వారు ముందుకు కొనసాగారు. పరలోకంలో నా 2 కుమారులు ఆరాధన చేయడానికి పరలోకంలో దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు. పరలోకంలో నా 2 కుమారులు ఆరాధన చేయడానికి అక్కడ అవసరత ఉన్నదేమోనని నా 2 కుమారులను దేవుడు పరలోకానికి తీసుకెళ్ళాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్పిన మాటలో ఒక్క మాట, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని చెప్పొచ్చు, కానీ చెప్పలేదు. దేవుడు ఇంత సేవ చేస్తే, ఇంత కష్టపడి సేవ చేస్తే చేతికొచ్చిన 2 కుమారుల్ని దేవుడు తీసుకెళ్ళిపోయి నాకు అన్యాయం చేశాడు అని అతని యొక్క శరీరం అంతా కూడా చెప్పేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, అని అతని యొక్క విశ్వాస జీవితం, పాస్టర్ గారి విశ్వాస జీవితం చూడండి. దేవుడు మాత్రం నాకు అన్యాయం చేయలేదు. దేవుడికి అవసరత అయింది నేను పరలోకంలో ఆరాధన చేయడానికి. అందుకే నా 2 కుమారులను దేవుడు తీసుకెళ్ళాడు. దేవుడు నాకు తోడుంటాడు, సంఘానికి తోడుంటాడు, దేవుడు ఇంకా గొప్ప పరిచర్య చేయించుకుంటాడు అని తన విశ్వాస జీవితాన్ని యావత్ క్రైస్తవ సమాజానికి తెలియపరిచాడు. దేవుడికి స్తోత్రం. అంతవరకు ఆ దైవజనుడు పాస్టర్ రఘుయేలు గారు అంతవరకు ఆయన దైవజనుడు ఇంత గొప్ప సేవ చేస్తున్నాడని చాలా మందికి తెలియదు.
కానీ ఈ ఇద్దరు కుమారుల జీవితంలో జరిగిన ఈ విషాదం కాస్త యావత్ తెలుగు క్రైస్తవంతా కూడా ఆయన యొక్క విశ్వాస జీవితానికి చాలా అభినందనలు తెలియజేశారు. దేవునికి స్తోత్రం. ఇటువంటి విశ్వాస జీవితం మనకు ఉండాలి. కొన్ని కొన్ని పరిస్థితులు మనం వెళ్ళినప్పటికీ కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయి, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అని చెప్పి మనము ఆ విధంగా యోబు వలె ఎన్ని కోల్పోయినా సరే దేవుడు మాత్రం అన్యాయం చేయలేదనేటటువంటి మాటను మనం గ్రహించాలి. ఒక సంఘటన మీకు చెప్పాను. రెండవ సంఘటన ఇటీవల కాలంలోనే రీసెంట్గానే మంగళగిరి అనేటటువంటి ప్రాంతంలో, విజయవాడ మంగళగిరి అనే ప్రాంతంలో కృపా సమాజం అనేటటువంటి ఒక అద్భుతమైన మందిరాన్ని వారు 2 సంవత్సరాల క్రితం అద్భుతమైన మందిరాన్ని వారు కట్టారు. సుందరమైన, అందమైన, చక్కటి టెక్నాలజీతో మంచి మందిరాన్ని కట్టారు. మంచి మందిరాన్ని కట్టారు. ఆ మందిరాన్ని యొక్క పాస్టర్ గారు దైవజనుడు బేతు వివేక్ అయ్య గారు ఎన్నో సంవత్సరాలు కాలినడకతో సేవ చేసి 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 దేవుడు ఇచ్చిన ఒక మంచి స్థలంలో మంచి మందిరాన్ని కట్టారు. కానీ ఒక ఈ వారం రోజుల క్రితం ఇటీవల కాలంలో జరిగింది ఏంటో తెలుసా? ఏమైందో తెలియదు. తెల్లవారు చూసేసరికి మందిరం అంతా కూడా కాలిపోతుంది. మందిరం అంతా కూడా అగ్ని చేత కాలిపోతూ దట్టమైన పొగల చేత వస్తూ ఉంది. ఆ మందిరాన్ని వీడియో తీసుకున్నప్పుడు ఆ పాస్టర్ గారు ఎవరు మొత్తం ఏడుస్తున్నారు, అయ్యా మందిరం కాలి, అయ్యా మందిరం కాలి. మొత్తం అంతా మందిరం కాలిపోయింది. ఆదివారం. ఇప్పుడు ఆదివారం ఆ పాస్టర్ గారు ఏం చెప్తారు? ఇంత సేవ చేసి ఇంత అద్భుతమైన మందిరం కట్టబడితే ఈ మందిరాన్ని ఇంకా సంతోషించే విధంగా ఇంకా మా జీవితాలు లేకమున్నానే ఈ మందిరం మొత్తం కాలిపోయింది. అసలు కనీసం ఒక చిన్న ఫ్యాన్ ముక్క కూడా మిగలేదండి. అంత కాలిపోయింది, బూడిదైపోయింది. ఏం చెయ్యాలి? అందరూ ప్రశ్న. అసలు ఈ అయ్యగారు ఇప్పుడు ఏం చెప్తారు? ఈ అయ్యగారిలో నుండి ఏమొస్తుంది మాట? ఈ పాస్టర్ గారిలో నుండి ఏం మాట వస్తుందని సంఘము అలాగే యావత్ క్రైస్తవ సమాజం ఎదురు చూస్తే ఆదివారం ఆరాధనకు సంఘమంతా వచ్చారు. అందరు ఎండలో కూర్చున్నారు. పాస్టర్ గారు మైక్ పట్టుకొని వాక్యం చెప్తూ ఓ మాట చెప్పారు. ఏంటో తెలుసా? మందిరం అయితే కాలిపోయింది, హస్తకృత్యాలతో నిర్మించబడిన మందిరం అయితే కాలిపోయింది, కానీ దర్శనము కాలిపోలేదు. దేవునికి స్తోత్రం. పిలుపు కాలిపోలేదు. దేవునికి స్తోత్రం. సేవ కాలిపోలేదు. దేవునికి స్తోత్రం. అని అంత జరిగిన దేవుని పట్ల మరింత విశ్వాసంగా ఆ దైవజనుడైన బేతు వివేక్ అయ్య గారు ఆ మాటలు పలికినప్పుడు ఆ భక్తి జీవితాన్ని, ఆ విశ్వాస జీవితాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నేను సంపూర్ణంగా నమ్ముతాను, మందిరం అంతా ఎలా కాలిపోయిందో ఆ కాలిపోయిన మందిరం కంటే ఇంకా శ్రేష్టమైన మందిరాన్ని దేవుడు వారు నిర్మించుకును గాక. ఈ విధంగా ఈ 2 సంఘటనలు జరిగాయి. ఈ 2 సంఘటనలో ఈ ఇద్దరు దైవజనుల యొక్క జీవితాల్లో ఈ ఇద్దరు దైవజనుల విశ్వాస మాటలు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం కలిగింది. వారితో మన ఆధ్యాత్మిక జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని పోల్చుకుంటే అసలు ఏమాత్రం చెప్పండి? మనకు ఎదుర్కొంటున్న కారణాలు, మనం ఎదుర్కొంటున్న కష్టాలు, మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏ పాటికి? ఇంత చిన్న వాటికే మనం దేవుని దూరం అయిపోతున్నాం. ఇంత చిన్న వాటికే మనం విశ్వాసంలో కూలిపోతున్నాం. ఇంత చిన్న వాటికే నిరుత్సాహం పడిపోతున్నాం. ఇంత చిన్న వాటికే నీరు గారిపోతున్నామే. మన కళ్ళ ముందు ఇటీవల కాలంలో జరిగిన 2 సంఘటనలు మీకు వివరించాను. వారి విశ్వాసం చూడండి, వారి యొక్క విశ్వాస జీవితాన్ని చూడండి. ఆ విశ్వాస జీవితానికి ఆధారము, మూల కారణం ఏదైనా ఉన్నది అని అంటే అబ్రహాము జీవితం దానికి ఆదర్శం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడి నుండి వచ్చింది ఈ విశ్వాసం అంతా కూడా. ఇప్పుడు అబ్రహామును దేవుడు తన కుమారుని బలి ఇవ్వడానికి పిలుచుకున్నాడు. ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు అని మనం ఆ అధ్యాయం అంతా మనం తర్వాత చదువుకునే ప్రయత్నం చేస్తే, అబ్రహాం సిద్ధపడిపోయి తన కుమారుణ్ణి పనివాడిని తీసుకొని కట్టెలు అబ్రహామే కొడుతున్నాడంట. అక్కడ వాక్యంలో ఉంటుంది, కట్టెలు కొట్టి చీల్చని ఉంటుంది. ఒక్కొక్క దెబ్బ అంట అబ్రహాం కర్ర మీద కొడుతూ ఉంటే ఆ ప్రతి దెబ్బ తన కుమారు మీద తగులుతున్నట్టుగా అబ్రహాం కనబడుతున్నాడు. అయినా సరే మరొక కట్టెను కొడుతున్నాడు. మొత్తం అంతా కట్టెలు అబ్రహామే సిద్ధపరచుకొని
ఇస్సాకును పనివాడిని తీసుకొని బయలుదేరుతూ ప్రయాణాలు చేస్తూ ప్రయాణాలు చేస్తున్నప్పుడు పనివాడిని ఏమో నువ్వు ఇక్కడే ఉండు, మేము మరలా వెళ్ళి మరలా వస్తామన్నాడు. అబ్రహాం విశ్వాసుడు, నేను వెళ్ళి వస్తానల్లా, నేను ఇస్సాకును తీసుకొని వెళ్ళి మళ్ళీ నేనే వస్తానని చెప్పలా. అలా చెప్పాలి మామూలుగా, కానీ అబ్రహాం విశ్వాసం చూడండి, మేము వెళ్ళి మరలా మేము వస్తామన్నాడు. ఇస్సాకును తీసుకొని వెళ్తాడు. ఇస్సాకు నెత్తి మీద కర్రలు పెడతాడు అబ్రహాం. అప్పుడు ఇస్సాకు అంటాడు, తండ్రి నాయన, బలికి నిప్పు, బలికి కట్టెలు, బలికి అన్నీ ఉన్నాయి తండ్రి, మరి అసలు బలేది అని. అప్పుడు అబ్రహాము హృదయంలో మరొక బాధ, ఆ బలి ఎవరో కాదు నాయన, నువ్వే అని చెప్పొచ్చు. కానీ అబ్రహాం ఏమంటాడో తెలుసా, యెహోవా చూచుకును, యెహోవా ఈరే అని ఇస్సాకును తీసుకెళ్ళిన తర్వాత ఇక అబ్రహాము ఇస్సాకు చేతులు కడుతున్నప్పుడు, తండ్రి ఏంటి ఆ బలి నేనేనా, నువ్వేనాయనా, నిన్నే కోరుకున్నాడు దేవుడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు చూసి, దేవుణ్ణి నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానా, నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానని బహుశా దేవుడు నన్ను పరిశోధించడానికి నిన్ను కోరుకున్నాడయ్యా అని ఇస్సాకు చేతులు కట్టి ఆ ఇస్సాకును బలి మీద పెడితే, కట్టెల మీద పెడితే, ఇస్సాకు ఎంత అద్భుతమైన కుమారుడు తెలుసండి. ఆ తండ్రి యొక్క విశ్వాస జీవితానికి ఇస్సాకు కూడా విధేయత చూపించాడు. దేవునికి స్తోత్రం. ఇస్సాకు విధేయత చూపించాడు. ఈ రోజుల్లో కుటుంబంలో ఇంటిళ్ళ పాది దేవుని మందిరానికి రావడానికి కష్టమైపోతుంది. ఒకరు వస్తే ఒకరు మానేస్తున్నారు, ఒకరు వస్తే ఒకరు మానేస్తున్నారు, ఒకరు వస్తే ఒకరు మానేస్తున్నారు. ఎందుకనంటే ఇంటిళ్ళ పాది దేవుని పట్ల విశ్వాసం కలిగిన జీవితం జీవించలేకపోతున్నారు. కానీ ఇక్కడ ఇస్సాకు చూడండి, తన తండ్రి యొక్క విశ్వాస జీవితానికి విధేయత చూపించాడు. మొత్తానికి ఆ కట్టెల మీద ఇస్సాకును పెట్టి, ఇంకా కత్తి తీసి ఇస్సాకును బలి ఇవ్వబోతున్నప్పుడు మరలా కరెక్ట్ టైంలో దేవుని స్వరం వినబడింది, అబ్రామా అబ్రామా, ఆ కుమారుని మీద కత్తి పడడానికి వీల్లేదు, నేను నిన్ను విశ్వాస జీవితంలో పరీక్షించాను, ఆ పరీక్షలో నువ్వు నెగ్గావు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ మాట మన దగ్గర, ఈ మాట దేవుని మనం పొందుకోవాలి. పరీక్షించాను, ఆ పరీక్షలు నువ్వు ఫెయిల్ అయిపోయావు అనుకోడు. పరీక్షించాను, పరీక్షలు నువ్వు పారిపోయావు అనుకోకూడదు. పరీక్షించాను, పరీక్షలు నువ్వు నిస్పృహకు లోనైపోయి కుప్పకూలిపోయావు అని దేవుని నోటి నుండి ఈ విధంగా రావడానికి వీలేదని మన జీవితం. దేవుడు ఎంత పరీక్షించినా ఆ పరీక్షకు మనకు విధేయత చూపించి ఆ పరీక్షలో మనం నెగ్గేవారుగా ఉంటే మనల్ని దేవుడు ఇంకా ఆశీర్వాదకరముగా మార్చగలడు. మీకు విషయం తెలుసండి, దేవుడు అబ్రహామును పిలిచి, అబ్రహాం ప్రయాణం చేస్తున్నప్పుడు దహన బలి కొరకు అంతా సిద్ధం చేసుకున్నప్పుడు ఆ బలిని దేవుడు, ఆ బలి స్థానంలో దేవుడు అక్కడ దాచిపెట్టించాడు పొట్టేలు. ఆ బలి ఈ పొట్టేలు ఇవ్వాలి, ఈ పొట్టేలు బలి అర్పించబడాలని ఆ పొట్టేలును దాచి ఉంచాడు అబ్రహాం కోసం. అబ్రహాం నా మాటకి విధేయత చూపిస్తాడో లేదని విధేయత చూపించాడు. నువ్వు మాత్రం ఇస్సాకును బలి ఇవ్వడానికి వీల్లేదు, బలి జరగాలి, ఇస్సాకును ఇవ్వడానికి వీల్లేదు, అదిగో అక్కడ నీ కొరకు బలిని దాచిపెట్టాను, తీసుకో బలి అర్పించు అన్నప్పుడు తీసుకొని బలి అర్పించి దేవుని స్తుతించి, ఇప్పుడు అబ్రహాము తిరిగి ఇస్సాకుతో పాటు కిందికి వస్తా ఉంటే అబ్రహాము ఆనందం, అబ్రహాము సంతోషం, అబ్రహాం విశ్వాసం ఎంత సంతోషించాడండి. దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గర నుండి మనం పరిశోధించబడి ఆ పరిశోధనలో మనం నెగ్గామనుకోండి, ఒకవైపు దేవుడు సంతోషిస్తాడు, మరొక వైపు మన విశ్వాస జీవితం ఇంకా బలపరచబడి, ఇంకా ధైర్యపరచబడి, ఇంకా దేవుని కోసం ఎంత గొప్ప కార్యాలైనా మనం చేయడానికి ఆ విశ్వాస జీవితం మనకి అవసరంగా ఉంటుంది. కనుక ఒకవేళ దేవుడు మనల్ని ఎప్పుడైనా పరీక్షించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ పరీక్షలు ఎప్పుడు కూడా నిరాశపడకూడదు, నిస్పృహకు లోనవకూడదు, వెళ్ళిపోకూడదు, పారిపోకూడదు, కూలిపోకూడదు. కానీ ఏది జరిగినా నా మంచి కోసం జరుగుతుంది, కీడుకు మేలు నా దేవుడు చేస్తాడు. ఏది జరిగినా దేవుడు నా జీవితంలో సంతోషాన్ని దేవుడు చూడడానికి కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతిస్తున్నాడు అని మనం గ్రహించినట్లయితే, అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించే దేవుడు అబ్రహాము విశ్వాసాలకు తండ్రిగా చేసినట్టుగా మన విశ్వాస జీవితాన్ని కూడా దేవుడు స్థిరపరిచి ఆశీర్వదించి తన మహిమార్థమై మనమందరం జీవితము గాక. ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభు బలకు మనం సిద్ధపడదాం.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు అబ్రహాము జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. పరిశోధించబడ్డాడు, మీరు పరిశోధించారు. ఆ పరీక్షలో ప్రభా అబ్రహాము నాయనా తండ్రి, నైనా ప్రభా అబ్రహాము నైనా ఆ పరీక్షలో విజయాన్ని సాధించాడు. ఇచ్చిన నీవే బలి కోరగా నైనా ప్రభా తెచ్చి నీకు అర్పింతును అని అన్నట్టుగా ప్రభా ఆ జీవితాలు కూడా నాయనా ఈ చిత్తానికి మేము ఎల్లప్పుడూ లోబడి జీవించడానికి సహాయం చేయండి. ఇప్పుడు నీ బిడ్డలు ప్రభువుల్లో పాలు పంచుకుంటున్నాయి అయ్యా, మీరే బహు క్రమముగా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఈ ప్రభు వల్ల కార్యక్రమాన్ని నడిపించమని యేసయ్య నామములో ప్రార్థన అడిగి నాము తండ్రి.